హలో ఎవరిబడి. సో మనమైతే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఈ స్టెమ్ కిట్ గురించి మనకు వచ్చిన టూల్స్ ఏంటి, మాన్యువల్ ఏమేమి ఉండే అని అన్ని విషయాలు తెలుసుకున్నాం. సో ఈరోజు వచ్చేసి మనం ఈ స్టెమ్ కిట్లో ఉన్న ఫస్ట్ యాక్టివిటీ ఎలక్ట్రిక్ ఫ్లటర్ ఇది చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. సో మనకి ఇది అందరికీ బాగా తెలిసిన విషయమే, అంటే తెలిసిన కాన్సెప్ట్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మీరు చూసి అర్థమవుతుంది. ఒక బెలూన్ని మనము హెయిర్ మీద రబ్ చేసుకుంటే దానికి ఒక స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ జనరేట్ అయిన ఎనర్జీ అనేది వేరే ఒక ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట, లైక్ ఒక మ్యాగ్నెట్ లాగా. సో ఇవాళ మనం చేయబోతున్నాం. సో ఇందులో మనకి మెన్షన్ చేశారు ఒక A4 క్రీప్. ఈ A4 క్రీప్ అనేది ఏంటంటే మనకి ఇందులో వచ్చిన పేపర్ అండి. ఇది రెగ్యులర్ పేపర్లా ఉండదు, చాలా పలచగా అండ్ చాలా తక్కువ వెయిట్ ఉంది. అండ్ అలాగే మనకి బటర్ఫ్లై షేప్ కోసం నేను ఒక పేపర్ చూపించాను కదా మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో. సో ఈ బటర్ఫ్లైని మనం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని అండ్ నెక్స్ట్ మనకు ఒక బెలూన్ కూడా ఇచ్చాడు. సో ఈ బెలూన్నే మనం హెయిర్ బాగా ఇందులో ఎయిర్ ఫిల్ చేసి మన హెయిర్కి రబ్ చేసుకొని మనము ఈ పేపర్ ముందు తీసుకొస్తే ఇది బటర్ఫ్లై మాదిరి ఈ ఉండే వింగ్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ బెలూన్కి అట్రాక్ట్ అవుతాయి. సో దానికోసం మనకు ఒక డబల్ టేప్ కూడా ఇచ్చారు. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికైతే కట్ చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పేపర్ ఉంది కదా, సేమ్ దీని మీద కూడా ఇలానే ఈ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకొని ఈ పేపర్ని కూడా ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ మాదిరే కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మొత్తానికైతే మనం ఇలా కట్ చేయడం జరిగింది. సో ఈ బటర్ఫ్లై షేప్ ఉంది కదా మనం ఏదైతే కట్ చేసి పెట్టామో దీన్ని ఇలా ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద స్టిచ్ చేయాలన్నమాట. ఓకే, సో నేనేం చేస్తానంటే మనకి ఇక్కడ ఆల్రెడీ డబల్ టేప్ ఉంది కదా, సో ఈ డబల్ టేప్ని ఉపయోగించి మనం స్టిచ్ చేద్దాం. సో ఇప్పుడు మన ఫైనల్ టాస్క్ వచ్చేసి ఈ బెలూన్ని ఎయిర్తో ఫిల్ చేసి మన హెయిర్ మీద రబ్ చేసుకొని ఈ ఎయిర్ బటర్ఫ్లై వింగ్స్ని అట్రాక్ట్ చేసేలా చేయడం. ఓకే, సో ఫైనల్గా మనం అయితే బెలూన్ రెడీ చేసినాం. ఓకే, సో ఆ విధంగా మనం ఈ ఎలక్ట్రిక్ ఫ్లటర్ అనే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ని కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాం, లైక్ సర్క్యూట్ పాత్వేస్ కానీ, లేదంటే జాక్పాట్ వీల్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనం 2-వే స్విచ్ కానీ, ఇవన్నీ ట్రై చేస్తూ వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్.